హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను మీ రేణుక. ఇవాళ నేను పిల్లలకి స్నాక్స్కి సవారీలని మా మమ్మీ చేస్తుండే చిన్నప్పుడు. బాగుంటుంది, నేను కూడా చేస్తున్నా. కాకపోతే నేను మీకు ఫస్ట్ చూపించలేకపోయినా. మైదా పిండి, అందులో మనం సాజీరా కొంచెం ఉప్పు వేసుకొని మనం చపాతీ పిండి లాగా తడుపుకోవాలి. కానీ కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండాలి. ఇది కలుపుకొని ఒక 15 minutes నానబెట్టుకోవాలి పిండిని. నేను కలిపి మళ్ళీ చేస్తాను ఫ్రెండ్స్. నాకు నా సెల్ఫీ స్టిక్ విరిగిపోయింది. నా వీడియో తీయడానికి ఎవరు లేరు. నేను ప్రాసెస్ చూపెట్టలేకపోతున్నా. నేను మళ్ళీ మీకు చేసేటప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను, ఏమనుకోవద్దు ప్లీజ్. నేను మళ్ళీ వీడియోని స్టార్ట్ చేస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇట్లా తడుపుకొని మనము ఆయిల్ అప్లై చేసుకొని పక్కకు పెట్టుకోవాలా. నేను మళ్ళీ చూస్తాను మీకు తర్వాత. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెద్ద సైజు కూడా చేసుకుందాము, రెగ్యులర్గా చేసేటివి. ఎంత వీలైతే అంత సన్నగా చేసుకోవాలి, లేకపోతే దొడ్డుకు చేస్తే బిస్కెట్లా ఉంటాయి, సవరీ లెక్క ఉండదు, అసలు పొంగకూడదు ఇవి. ఇవి ఎక్కువ కలర్ కూడా రావద్దు ఫ్రెండ్స్. ఎంత సన్నగా అంటే ఇంతగా ట్రాన్స్పరెంట్ లెక్క కనిపించేస్తుంది. ఇవి పొద్దున్న టీస్కి, ఈవినింగ్ స్నాక్స్కి భలే టేస్ట్గా ఉంటాయి. ఇవైతే చిన్నగా ఉన్నప్పుడు మేము ఛాయ్లు వేసుకొని తినేసేవాళ్ళం. ఇప్పుడు కూడా అంతే అనుకో. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది నెల దాకా కూడా ఉంటాయి. ఎందుకంటే మనం ఉంచాం కాబట్టి, తినేస్తాం కాబట్టి నెల టైం ఎవరు ఇయ్యరు. ఒక 2 days ఉండడే మా గొప్ప. ఈ మాదిరి కలర్ వస్తే సరిపోతుంది. ఇంకొంచెం వేసేసుకున్నాము. ఇది ఫస్ట్ బ్యాచ్ మొత్తము కంప్లీట్ అని, ఇంకా చాలా ఉంది. ఫ్లేమ్ కూడా చిన్నగానే పెట్టుకున్నాను నేను, ఎక్కువ పెట్టుకోలేదు. తొందరగా కలర్ వచ్చేస్తాయి, ఎందుకంటే చాలా సన్నగా ఉన్నాయి ఇవి. ఇప్పుడు మెత్తానే అనిపిస్తుంది, కానీ కొంతసేపు మనం పక్కకు తీసేస్తే మంచి క్రిస్పీ అయిపోతాయి. ఇలాగే ఇంకొన్ని చేసేసుకుంటా ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది. ఇవి ఫస్ట్ చేసిన చిన్నవి చేసినా కదా పిల్లల స్నాక్స్కి, అది. ఇవి పెద్దవి టీ టైమ్ స్నాక్స్, వెరీ నైస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, పిండి తడుపుకొని మనము చపాతీలా ఒత్తుకొని ఇట్లా చిన్న బిల్లలు చేసుకొని మనం సవారీలు చేసేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇట్లా మనం షేప్స్, కట్టర్ షేప్స్ ఉంటాయి కదా,
నేను ఈ కటర్ షేప్స్ ఇవి వాడాను. పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి చిన్నగా బాగుంటాయి కదా అని కట్టర్స్ వాడాను. లేదు మీరంటే నార్మల్ పూరీ సైజ్ చేసుకోవచ్చు. సూపర్ ఉంటుంది, మంచి క్రంచీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదో ఇప్పుడు కొంచెం ఇప్పుడే తీసిన కాబట్టి లేదు, తర్వాత చూస్తే చాలా క్రంచీగా ఉంటుంది మీకు.